ఒక మనిషి దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు? వందల కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల? వీటన్నిటిని దాటేసి ఊహకు కూడా అందని రీతిలో ఒకే ఒక వ్యక్తి ఒక కోటి కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎస్, హిస్టరీ హాస్ బిన్ రీరిటన్. ఈ పాటికి అతను ఎవరో మీకు తెలిసి ఉంటుంది. ఆయనే ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. ఈ భూమండలంపై ఒక కొత్త ఆర్థిక చరిత్రను ఆయన లిఖించాడు. కలలో కూడా ఊహించని సంపదను పోగేసి ప్రపంచ చరిత్రలోని ఫస్ట్ ఎవర్ ట్రిలియనర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన నెట్ వర్త్ అక్షరాల $1.26 ట్రిలియన్ చేరుకుంది. అసలు ఎలాన్ మస్క్ అంతటి సంపాదనను ఎలా సాధించాడో తెలుసా? ఇవాల్టి వీడియోలో మస్క్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను సచిన్. ఎలాన్ మస్క్ సంపద ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్పేస్ ఎక్స్. ఎస్, స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ రాకెట్లను మళ్ళీ యూజ్ చేసే టెక్నాలజీని తెచ్చి స్పేస్ ఇండస్ట్రీని శాసిస్తూ ఉంది. ఇన్నాళ్ళు ఈ కంపెనీ షేర్లు కేవలం ప్రైవేట్ ఇన్వెస్టర్ల దగ్గర మాత్రమే ఉండేవి. కానీ జూన్ 12న స్పేస్ ఎక్స్ ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. దీంతో మస్క్ సంపద రాకెట్ వేగంతో దూసుకువెళ్ళింది. అలాగే టెస్లా కార్లు, స్టార్లింక్ శాటిలైట్స్, న్యూరాలింక్ చిప్స్, ఇలా ప్రపంచాన్ని మార్చే సరికొత్త టెక్నాలజీల కంపెనీలు కూడా మస్క్ను ఈ స్థాయికి చేర్చాయి. ఆయన సంపద ఇప్పుడు $1.3 ట్రిలియన్ ఉంది. మన కరెన్సీలో దాదాపు 100 లక్షల కోట్ల పై మాట ఇది. అంటే 1 కోటి కోట్ల రూపాయలపైనే మస్క్ సంపాదన ఉంది. 1 ట్రిలియన్ రాయాలంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెట్టాలి. ఎంత? ఒకటి పక్కన 12 సున్నాలు పెట్టాలి. ఇంత డబ్బు ఒకే ఒక్కడి దగ్గర ఉందంటే అది నిజంగానే ఒక మిరాకిల్. ఎలాన్ మస్క్ తన సంపదను ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఇప్పటి నుంచి రాబోయే 114 సంవత్సరాల పాటు ప్రతి గంటకు $1 మిలియన్, అంటే సుమారు 9,45,00,000 చొప్పున నాన్ స్టాప్గా ఖర్చు పెడుతూనే ఉన్న ఆయన సంపద ఇంకా అలాగే మిగులుంటుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న సుమారు 820 కోట్ల మంది జనాభాకు మస్క్ తన డబ్బును సమానంగా పంచడం స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల $11,000 పైనే అందుతాయి. అమెరికాలో ప్రస్తుతం ఒక ఇల్లు కొనాలంటే సగటున లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. కానీ మస్క్ దగ్గర ఉన్న $1 ట్రిలియన్ ఏకంగా 25 లక్షల లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇది కొన్ని చిన్న దేశాల మొత్తం హోమ్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ. మనం $1 ట్రిలియన్ అమెరికన్ నోట్లను తీసుకొని ఒకదాని చివర మరొకటి అంటిస్తూ లైన్గా పేర్చుకుంటూ వెళితే అది ఎంత దూరం వెళుతుందో తెలుసా? ఏకంగా 97 మిలియన్ మైళ్ళ దూరం వరకు విస్తరిస్తుంది. ఈ దూరం ఎంత పెద్దదంటే భూమి నుంచి చంద్రుడిపైకి ఒకసారి కాదు, ఏకంగా 200 కంటే ఎక్కువ సార్లు వెళ్ళి రావడానికి పట్టే దూరంతో సమానం. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే మస్క్ వెల్త్ రేంజ్ వేరే లెవెల్లో ఉంది. ఈ ప్రపంచంలో దాదాపు 170 దేశాల వార్షిక జీడిపి కంటే ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద చాలా ఎక్కువ. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల జీడిపి మాత్రమే $1 ట్రిలియన్ మార్కును దాటగలిగింది. అంటే అమెరికా, చైనా, ఇండియా, జపాన్ లాంటి కొన్ని అగ్ర దేశాల పక్కన ఒకే ఒక్క వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలబడ్డాడు అన్నమాట. ఒక మనిషి ఆర్థిక శక్తి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడ్డం అనేది హ్యూమన్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం. అయితే ఇంత సంపద ఉన్న మస్క్ కేవలం డబ్బు దాచుకోవడానికే పరిమితం కాలేదు. ఆయన టార్గెట్ ఎప్పుడు ఫ్యూచర్ మీదే ఉంటుంది. మనుషులని అంగారక గ్రహం అంటే మార్స్ మీదకు పంపి అక్కడ హ్యూమన్ కాలనీ స్థాపించడం, రోడ్ల మీద డ్రైవర్ లేని ఎటానమస్ ఈవీ కార్లను తిప్పడం, మనుషుల మెదడులో చిప్స్ పెట్టి పక్షవాతం ఉన్నవారిని కూడా మామూలు మనుషుల్ని చేయడం, ఇవే మస్క్ గోల్స్. కానీ ప్రపంచంలో ఇంత వెల్త్ గ్యాప్ ఉండడం మంచిది కాదు అనే వాదనలు కూడా ఉన్నాయి. ఒకే వ్యక్తి దగ్గర ఇంత డబ్బు కేంద్రీకృతం కావడం కారణంగా మార్కెట్లపై, ప్రపంచ రాజకీయాలపై ఆయన ప్రభావం విపరీతంగా పెరుగుతుందని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హెచ్చరిస్తూ ఉన్నారు. ఏదేమైనా విమర్శలను పక్కన పెడితే అసాధ్యం అనుకున్న ప్రతి దాన్ని సుసాధ్యం చేస్తూ ఎలాన్ మస్క్ ఈ స్థాయికి చేరారు. సో చూశారు కదా, ఎలాన్ మస్క్ సృష్టించిన $1 ట్రిలియన్ అద్భుతాన్ని. ఒకప్పుడు దివాళా తీసే స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోని ఫస్ట్ ఎవర్ ట్రిలియనర్గా ఎదిగిన మస్క్ జర్నీ అందరికీ ఒక బిగ్ ఇన్స్పిరేషన్. రిస్క్ తీసుకునే ధైర్యం, ఫ్యూచర్ను ముందే ఊహించే విజన్ ఉంటే స్కై ఇస్ ది లిమిట్ ఆయన ప్రూవ్ చేశాడు. మరి ఒకవేళ మీ దగ్గరే అంత డబ్బుంటే మీరు ఫస్ట్ చేసే పనేంటి?
కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మనిషి దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు? 100 కోట్ల, 1000 కోట్ల, లక్షల కోట్ల? వీటన్నిటినీ దాటేసి ఊహకు కూడా అందని రీతిలో ఒకే ఒక వ్యక్తి 1 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎస్, హిస్టరీ హ్యాస్ బిన్ రీరిటన్. ఈ పాటికి అతను ఎవరో మీకు తెలుసుంటుంది. ఆయనే ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. ఈ భూమండలంపై ఒక కొత్త ఆర్థిక చరిత్రను ఆయన లిఖించాడు. కలలో కూడా ఊహించని సంపదను పోగేసి ప్రపంచ చరిత్రలోని ఫస్ట్ ఎవర్ ట్రిలియనర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన నెట్ వర్త్ అక్షరాల $1.26 ట్రిలియన్ చేరుకుంది. అసలు ఎలాన్ మస్క్ అంతటి సంపాదనను ఎలా సాధించాడో తెలుసా? ఇవాల్టి వీడియోలో మస్క్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను సచిన్. ఎలాన్ మస్క్ సంపద ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్పేస్ ఎక్స్. ఎస్, స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ రాకెట్లను మళ్ళీ యూజ్ చేసే టెక్నాలజీని తెచ్చి స్పేస్ ఇండస్ట్రీని శాసిస్తూ ఉంది. ఇన్నాళ్ళు ఈ కంపెనీ షేర్లు కేవలం ప్రైవేట్ ఇన్వెస్టర్ల దగ్గర మాత్రమే ఉండేవి. కానీ జూన్ 12న స్పేస్ ఎక్స్ IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. దీంతో మస్క్ సంపద రాకెట్ వేగంతో దూసుకువెళ్ళింది. అలాగే టెస్లా కార్లు, స్టార్లింక్ శాటిలైట్స్, న్యూరాలింక్ చిప్స్, ఇలా ప్రపంచాన్ని మార్చే సరికొత్త టెక్నాలజీల కంపెనీలు కూడా మస్క్ను ఈ స్థాయికి చేర్చాయి. ఆయన సంపద ఇప్పుడు $1.3 ట్రిలియన్ ఉంది. మన కరెన్సీలో దాదాపు 100 లక్షల కోట్ల పై మాట ఇది. అంటే 1 కోట్ల రూపాయలపైనే మస్క్ సంపాదన ఉంది. 1 ట్రిలియన్ రాయాలంటే 1 పక్కన 12 సున్నాలు పెట్టాలి. ఎంత? 1 పక్కన 12 సున్నాలు పెట్టాలి. ఇంత డబ్బు ఒకే ఒక్కడి దగ్గర ఉందంటే అది నిజంగానే ఒక మిరాకిల్. ఎలాన్ మస్క్ తన సంపదను ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఇప్పటి నుంచి రాబోయే 114 సంవత్సరాల పాటు ప్రతి గంటకు $1 మిలియన్, అంటే సుమారు 9,45 లక్షల చొప్పున నాన్ స్టాప్గా ఖర్చు పెడుతూనే ఉన్న ఆయన సంపద ఇంకా అలాగే మిగులుంటుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న సుమారు 820 కోట్ల మంది జనాభాకు మస్క్ తన డబ్బును సమానంగా పంచడం స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల $11,000 పైనే అందుతాయి. అమెరికాలో ప్రస్తుతం ఒక ఇల్లు కొనాలంటే సగటున లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. కానీ మస్క్ దగ్గర ఉన్న $1 ట్రిలియన్ ఏకంగా 25 లక్షల లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇది కొన్ని చిన్న దేశాల మొత్తం హోమ్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ. మనం $1 ట్రిలియన్ అమెరికన్ నోట్లను తీసుకొని ఒకదాని చివర మరొకటి అంటిస్తూ లైన్గా పేర్చుకుంటూ వెళితే అది ఎంత దూరం వెళుతుందో తెలుసా? ఏకంగా 97 మిలియన్ మైళ్ళ దూరం వరకు విస్తరిస్తుంది. ఈ దూరం ఎంత పెద్దదంటే భూమి నుంచి చంద్రుడిపైకి ఒకసారి కాదు, ఏకంగా 200 కంటే ఎక్కువ సార్లు వెళ్ళి రావడానికి పట్టే దూరంతో సమానం. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే మస్క్ వెల్త్ రేంజ్ వేరే లెవెల్లో ఉంది. ఈ ప్రపంచంలో దాదాపు 170 దేశాల వార్షిక GDP కంటే ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద చాలా ఎక్కువ. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 దేశాల GDP మాత్రమే $1 ట్రిలియన్ మార్కును దాటగలిగింది. అంటే అమెరికా, చైనా, ఇండియా, జపాన్ లాంటి కొన్ని అగ్ర దేశాల పక్కన ఒకే ఒక్క వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలబడ్డాడు అన్నమాట. ఒక మనిషి ఆర్థిక శక్తి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడ్డం అనేది హ్యూమన్ హిస్టరీలోని ఇదే ఫస్ట్ టైం. అయితే ఇంత సంపద ఉన్న మస్క్ కేవలం డబ్బు దాచుకోవడానికే పరిమితం కాలేదు. ఆయన టార్గెట్ ఎప్పుడు ఫ్యూచర్ మీదే ఉంటుంది. మనుషులని అంగారక గ్రహం అంటే మార్స్ మీదకు పంపి అక్కడ హ్యూమన్ కాలనీ స్థాపించడం, రోడ్ల మీద డ్రైవర్ లేని ఎటానమస్ EV కార్లను తిప్పడం, మనుషుల మెదడులో చిప్స్ పెట్టి పక్షవాతం ఉన్నవారిని కూడా మామూలు మనుషుల్ని చేయడం, ఇవి మస్క్ గోల్స్. కానీ ప్రపంచంలో ఇంత వెల్త్ గ్యాప్ ఉండడం మంచిది కాదు అనే వాదనలు కూడా ఉన్నాయి. ఒకే వ్యక్తి దగ్గర ఇంత డబ్బు కేంద్రీకృతం కావడం కారణంగా మార్కెట్లపై, ప్రపంచ రాజకీయాలపై ఆయన ప్రభావం విపరీతంగా పెరుగుతుందని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హెచ్చరిస్తూ ఉన్నారు. ఏదేమైనా విమర్శలను పక్కన పెడితే అసాధ్యం అనుకున్న ప్రతి దాన్ని సుసాధ్యం చేస్తూ ఎలాన్ మస్క్ ఈ స్థాయికి చేరారు. సో చూశారు కదా, ఎలాన్ మస్క్ సృష్టించిన $1 ట్రిలియన్ అద్భుతాన్ని. ఒకప్పుడు దివాళా తీసే స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఫస్ట్ ఎవర్ ట్రిలియనర్గా ఎదిగిన మస్క్ జర్నీ అందరికీ ఒక బిగ్ ఇన్స్పిరేషన్. రిస్క్ తీసుకునే ధైర్యం, ఫ్యూచర్ను ముందే ఊహించే విజన్ ఉంటే స్కై ఇస్ ద లిమిట్ ఆయన ప్రూవ్ చేశాడు. మరి
ఒకవేళ మీ దగ్గరే అంత డబ్బుంటే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, నేను మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.